అలాగే మీరు ఈరోజు అమరావతి, ఇప్పటివరకు కూడా అమరావతి విషయంలో మనం దాదాపు 12 సంవత్సరాలుగా చేసిన పోరాటం, మొన్న ఉభయ సభలు ఈ దేశంలో అన్ని పార్టీలు ఏకమై మన మీద పాపభీతి తెలిసి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పి సహాయం చేస్తుంటే మరి వైసీపీ వాళ్ళు యాగి చేసి బయటకు వచ్చారు. అత్యంత దుర్మార్గం. ఈ పరిస్థితులన్నీ కూడా యావత్ సమాజం మొత్తం కూడా చూస్తుంది. వీళ్ళకి ఇప్పటికీ బుద్ధి రాలేదు. మావిగన్ అనేటువంటిది మాట్లాడుతున్నాడు. ఆ మావిగన్కి నువ్వు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నావు, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. ఎవడు చేస్తే వద్దన్నారు, ఎవరం వద్దన్నావు నువ్వు చేస్తూ ఉంటే. అందుకనే నిన్న మా హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, గొడ్డలు గుర్తుపెట్టుకోండి మీరు అని. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళు చేసే పనుల వల్ల. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బలహీన వర్గాలు మోసపోవడానికి లేదు. బలహీన వర్గాలందరూ కూడా తెలివిగా మేము మీ అందరికీ బ్రెయిన్ ముందుండి మనకు మాత్రం వెనకేం లేదు, అందరికీ బ్రెయిన్ వెనకే ఉంది. కాబట్టి నా బలహీన వర్గాలందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ఎలా బతకాలో, ఎలా ముందుకెళ్లాలో, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోగలిగితే చాలు. విద్యాపరంగా ముందంజలో ఉండాలనేది నా ఏకైక కోరిక. అందుకే నేను విద్యాపరంగా కూడా మీరు ఒక తరం కష్టపడండి, దీంతోనే మొత్తం మార్పు జరుగుతుంది. సమాజంలో బలహీన వర్గాలన్నీ కూడా ఉన్నతమైన వర్గాలు రావాలంటే విద్యే ప్రధానమైనటువంటి ఆశయం అని చెప్పి ఈ సందర్భంగా మా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. నమస్కారాలు, థ్యాంక్ యూ. ఒక ఈయనెవరు చెప్పడానికి, ఆయన ఇష్టం అది మావిగన్ అనేది. ఒకటే చెప్తున్నా, ఈయన పాదయాత్ర చేసినా ఏం చేసినా ఒకసారి వాళ్ళ తండ్రి గారి మీద ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ప్రజలకి ఉన్న అంతో ఇంతో మమకారం ఎందుకు ఉందంటే, ఆ రోజు కొన్ని మంచి స్కీమ్స్ ఇచ్చారు కాబట్టి ప్రజలు వైఎస్ఆర్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి ఓటేశారు. కానీ ఇతని క్యారెక్టరు, ఇతని నిజ స్వరూపం తెలిసిన తర్వాత ఇతనికి ప్రజలు సహాయం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఈయన ఈ పాదయాత్ర ఆనాటి పాదయాత్రలాగా ఉంటుందని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ఈ పప్పులు ఉడకవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.